పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. యేసుక్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మ్రాని కొమ్మల ఆదివారం మనందరినీ ఒక ప్రత్యేకమైన పరిస్థితిలోనికి తీసుకొని వెళుతుంది ప్రియులారా. ఆ రోజుల్లో ప్రజలు యేసయ్యను చూచి హోసానా, దావీదు కుమారునికి హోసానా, యూదుల రాజుకు హోసానా, జై 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 అనే స్లోగాన్స్ యేసయ్యకి ఇచ్చారు. కానీ అదే ప్రజలు కొన్ని రోజులు గడవక ముందే యేసయ్యను తిరస్కరించారు. సిలువ వేయుడు సిలువ వేయుడు అనే స్లోగన్స్ ఇచ్చారు ప్రియులారా. ఈ యొక్క సన్నివేశం, ఈ యొక్క ఘట్టం మన జీవితానికి 5 ముఖ్యమైన పాఠాలు నేర్పుతుంది. డియర్ లవింగ్ ఫ్రెండ్స్, ఆన్ పామ్ సండే we witness a disastrous incident, very saddening incident, troubling incident. Jewish people in the beginning, they appreciated Jesus, they praised Jesus, they gave slogans, Son of David, Hosanna, like those slogans they gave. But within few days, they changed their mentalities. They changed their minds, opinions, and said, crucify him, crucify him. From this incident, we can learn 5 important things. వాటిల్లో మొట్టమొదటి ప్రియులారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, జీవితంలో మనం ఆనందం వచ్చినప్పుడు, మంచి జరిగినప్పుడు ఎక్కువగా ఉత్సాహపడకూడదు. చిన్న చిన్న బాధలు వచ్చినప్పుడు పూర్తిగా కృంగిపోకూడదు. మరో భాషలో చెప్పాలంటే అతివృష్టి అనావృష్టి 2 డేంజరే. ఏదో కొంచెం మంచి జరగగానే, కొంచెం లాభం రాగానే, కొంచెం మంచి పేరు రాగానే ఒకేసారి ములక చెట్టు ఎక్కకూడదు, కొబ్బరి చెట్టు ఎక్కేయకూడదు. మనం చెట్టు ఎక్కామంటే దిగాలి ఎప్పుడొకప్పుడు, పద్దాక ఎల్లకాలం చెట్టు మీద ఉండలేం కదా. ఇక్కడ సత్యం, మనం యేసయ్యను చూసి మనం ఏం నేర్చుకో. యేసు ప్రభు ఎప్పుడు ఒకేలాగా ఉన్నారు, కానీ ప్రజలు ఎలా ఉన్నారు? ఒకేసారి పొగిడారు, అరిశారు, హోసన్న అన్నారు, వెంటనే సిలువేయమంటున్నారు. ఒకేసారి అతి ఉత్సాహం, ఇంకోసారి అతిగా కృంగిపోవటం. తేలికగా ఆనందపడిపోతాం, తేలికగానే నిరాశపడిపోవటం. ఎక్కువగా కొన్నిసార్లు ఎక్కువ విశ్వాసాన్ని ప్రదర్శించేస్తాం. అది చేసేద్దాం, ఇది చేసేద్దాం, రకరకాలుగా ప్రణాళికలు వేసుకుంటాం. కానీ కొన్నిసార్లు విశ్వాసం మొత్తం వదిలేస్తాం. సందేహాలు కలిగినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు మొత్తాన్ని వదిలేసి అసలు గుడే మానేసేస్తాం. అంటే ఈ 2 డేంజరస్. అవాయిడ్ ఎక్స్ట్రీమ్స్. విత్ అదర్ వర్డ్స్, బీ కన్సిస్టెంట్ ఇన్ యువర్ ఫెయిత్, బీ బ్యాలెన్స్డ్ ఇన్ యువర్ ఫెయిత్. Even in relationships, be balanced. If somebody do something to you, good to you, don't climb up so high. And any bad thing happened to you, some misunderstanding came, some relationship broke in life, don't be depressed. Don't be so easily discouraged, depressed, and disappointed. At the same time, don't be so too enthusiastic. ఒక బ్యాలెన్స్డ్ లైఫ్ ఉండాలి. ఒకేసారి అభినందించేయటం, లేదా ఒకేసారి అదే నోటు తిట్టేయటం అలా కాకుండా ఒక క్రమశిక్షణగా ఆల్వేస్ మెయింటైన్ మిడిల్ పాత్. వర్చ్యూ స్టేస్ ఇన్ మిడిల్ పాత్. కాబట్టి ప్రియులారా, మరీ ఎక్కువగా కొబ్బరి చెట్లు ఎక్కేయొద్దు. చిన్న చిన్న కష్టాలు వచ్చినప్పుడు మరీ భూలోకంలోకి తొక్కకొని పోవద్దు. అర్థమైందని నేను భావిస్తున్నాను ఈ యొక్క మాట. సో హ్యావ్ బ్యాలెన్స్డ్. మంచి జరిగినప్పుడు ఒకేసారి ఊహులు, కేకలు, అరుపులు చేసి చిన్న కష్టం, చిన్న బాధ రాగానే కృంగిపోయి మందులు వేసుకునే స్థితి వరకు మనం వెళ్ళకూడదు ప్రియులారా. మెయింటైన్ బ్యాలెన్స్. 2ది మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రియులారా, నిజమైన మహిమ వినయంలో ఉంటుంది. ద రియల్ గ్రేట్నెస్ కన్సిస్ట్స్ ఇన్ హ్యూమిలిటీ. మనల్ని మనం తగ్గించుకోవడంలోనే మన గొప్పతనం ఉంది అని ఈ యొక్క పండుగ మనకు నేర్పిస్తుంది ప్రియులారా. యేసు ప్రభు చూడండి, ఆయన బలమైన రాజుగా రాలేదు, పెద్ద సైన్యంతో రాలేదు, గుర్రాల మీద స్వారీ చేయలేదు ప్రియులారా.
యేసయ్య ఎలా వచ్చాడండి? గాడిదపై వచ్చాడు. చాలా తనను తాను తగ్గించుకొని వచ్చాడు. రాజుల్లాగా, సైన్యాధిపతుల్లాగా గుర్రాల మీద ఆయన రాలా. హీ కేమ్ వెరీ హంబ్లీ. హీ డి నాట్ రైడ్ ఆన్ ఎ హార్స్, బట్ హీ కేమ్ ఆన్ ఎ డాంకీ. దట్ షోస్ హిజ్ హ్యూమిలిటీ. కానీ ప్రియులరా, ఇలా వస్తూ ఆయన మనకి దేవుని మార్గం ఎలా ఉంటుందో తెలియపరిచాడు. హీ షోడ్ అస్ ద వే ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క మార్గం ఏంటిది? రాజమార్గంలా కాదు, అధికార మార్గం కాదు, అహంకారం ప్రదర్శించే మార్గం కాదు. ఆయన మార్గం గొడవల మార్గం కాదు, తగువులు, కొట్లాట్లు, పోట్లాట్లు, అది కాదు ఆయన యేసయ్య మార్గం. ఆయన మార్గం ఏంటండి? సౌమ్యం, ప్రేమ, తనను తాను సమర్పించుకునే మార్గం యేసు మార్గం. ప్రియులారా, ఈ లోకంలో పెద్దవారిగా కనిపించాలని కాకుండా మన గుండెలంతా వినయముతో నింపబడాలని ఆయన మనకి మార్గం చూపించారు. సో ద వే ఆఫ్ ద లార్డ్ ఈజ్ హ్యూమిలిటీ. He doesn't come on a horse, he comes on a donkey. Not quarrelsome, not showing arrogance, not behaving proudly, humbly. His simplicity. In his simplicity we see his greatness, my dear friends. తర్వాత మూడోది మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రియులారా, యేసు ప్రభు ఎప్పుడు మనం ఊహించినట్లు ఉండడు అని గుర్తుంచుకోవాలి. అంటే గాడ్ డస్ నాట్ బిహేవ్ ఆల్వేస్ ఇన్ ద వే వీ వాంట్, ఆర్ హీ డస్ నాట్ ఆల్వేస్ ఫుల్ఫిల్ అవర్ ఎక్స్పెక్టేషన్స్. మనం ఒకటి అనుకుంటాం, దేవుడు ఇంకోటి అనుకుంటాడు. మనకు తెలుసు ప్రియులారా, యెషయా గ్రంథంలో ఒక చోట ఉందంటే, నా ఆలోచనలకు మీ ఆలోచనలకు ఆకాశానికి భూమికి ఉన్నంత వ్యత్యాసం ఉంది అని ప్రభు అంటారు. బిట్వీన్ మై థాట్స్ అండ్ యువర్ థాట్స్ ద డిస్టెన్స్ ఈజ్ లైక్ ఎర్త్ అండ్ హెవెన్. అంత తేడా ఉంది. దేవుని ఆలోచనలు వేరు, దేవుని ప్రణాళికలు వేరు, దేవుని ఏర్పాట్లు వేరు. కానీ అంతా మనం అనుకున్నట్లే జరగాలి అని అనుకుంటే గనక అది పొరపాటు. ఈ పండగ మనకి ఇది కూడా ఒక ముఖ్యమైన విషయం నేర్పుతుంది. ఎందుకంటే ప్రియులారా, ప్రజలు ఏమనుకున్నారు? వారు రాజకీయ మెస్సయ్యను ఊహించారు. యేసయ్య వస్తాడు, దావీదు కుమారుడు వస్తాడు, యుద్ధం చేస్తాడు, రోమన్ సైన్యాన్ని ఓడిస్తాడు. సో వాళ్ళందరూ ఒక పొలిటికల్గా ఆలోచించారు, రాజకీయ పరంగా ప్రజలు ఆలోచన చేశారు. కానీ ప్రియులారా, మనందరినీ ఆశ్చర్యపరిచే విధంగా ఆయన యుద్ధం చేయటకు రాలేదు. కత్తులతో కటారులతో యుద్ధాలు చేసి రక్తం కార్చడానికి రాలేదు. సో రక్తం కార్చారు వేరే విధంగా. ఆయన ప్రణాళిక వేరు, ఆయన ఏర్పాటు వేరు. బలమైన సైన్యంతో రాలా ప్రియులరా. కానీ యేసయ్య ఎంచుకున్న మార్గం ఏంటంటే బాధల మార్గం, సిలువ మార్గం ఆయన ఎంచుకున్నాడు. హీ chose వే ఆఫ్ ద క్రాస్. He chose suffering. He accepted persecution. He did not fight back. He did not do any war. But his life is different. His way is different. His thinking is different. God thinks differently. ఆయన వేరే విధంగా చేస్తాడు. మనకలాగా స్వార్థంతో, అహంకారంతో, మన సొంత లాభం చూసుకునే విధంగా యేసయ్య ఎప్పుడు కూడా ఆలోచనలు చేయరు ప్రియులారా. మనం ఎప్పుడు ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటాం, ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది, ఎలా ఎందుకు జరిగింది. మన సొంత క్రియేటివిటీస్, మన సొంత ఆలోచనలు ఉంటాయి. కానీ దేవుని ఆలోచనలు అలా ఉండవు ప్రియులారా. ఆయన ఎప్పుడు మన లెక్క ప్రకారమే కాకుండా తన ప్రణాళిక ప్రకారం చేస్తాడు. ఆయన తన చిత్తము చొప్పున ఆయన పని చేస్తాడు. మనం ఏం చేయాలంటే ఆయన మీద నమ్మకం ఉంచాలి ప్రియులారా. పరలోక ప్రార్థన చెప్తాం కదా, పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక, పరలోకమందున్న మా యొక్క తండ్రి మీ నామం పూజింపడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము నెరవేరునుగాక.
అయ్యా నీ చిత్తం జరగాలి, నా ఎక్స్పెక్టేషన్ కాదు, నా సొంత ప్రణాళికలు కాదు, నా సొంత విమ్స్ అండ్ విషెస్ అవి కాదు, దేవుని చిత్తాన్ని జరగాలి అని మనం ఇక్కడ నేర్చుకోవాలి ప్రియులారా. 4వ ముఖ్యమైన విషయం మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ సంతోషంలో మాత్రమే కాదు ప్రియులారా, కష్టాలలో కూడా మనం యేసయ్యతో ఉండాలి. ఆనందంలోనే కాదు, సంతోషంలోనే కాదు. సో విత్ అదర్ వర్డ్స్, వాకింగ్ విత్ జీసస్ నాట్ ఓన్లీ ఇన్ అవర్ జాయ్స్ అండ్ హ్యాపీనెస్, బట్ ఆల్సో యూ షుడ్ వాక్ విత్ క్రైస్ట్ ఈవెన్ ఇన్ యువర్ సఫరింగ్స్, ఈవెన్ ఇన్ యువర్ సారోస్. యూనో ఆ ప్రజలు ఏం చేశారు మీ అందరూ తెలుసు ప్రియులారా. హోసన్న అంటే ఆ యేసయ్యకి బాగున్నప్పుడు, ఆయనకి మంచి పేరు ఉన్నప్పుడు చుట్టూ ఉన్నారు. కానీ ఆయన సిలువ మీద వేలాడుతున్నప్పుడు ఎవరున్నారండి? వారి తల్లి మరియమ్మ గారు ఉన్నారు. తర్వాత శిష్యులలో యోహాను శిష్యుడు ఉన్నాడు. మిగతా అందరూ వెళ్ళిపోయారు కదా, ఎవరి దారాలు చూసుకున్నారు. మనం కూడా మన జీవితంలో అన్నీ బాగున్నప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు, అప్పుడు హోసన్న అంటం తేలిక, దేవుని స్తుతించడం తేలిక. కానీ సో ఇట్ ఈస్ ఈజీ టు వర్షిప్ గాడ్ when everything is going on well with you. But the moment you suffer, the moment you experience agony, the moment you experience trials, tribulations, sufferings, are you able to be with Jesus at that time? This is the question to be asked. నేను ఎప్పుడు యేసయ్యతో ఉంటున్నాను, నేను ఎప్పుడు యేసయ్య చేయబట్టుకుంటున్నాను, నాకు ఎప్పుడు ఆనందంగా ఉన్నప్పుడు ఆయన యేసయ్య చేయబట్టుకుంటున్నానా, లేకపోతే ఎల్లప్పుడూ నేను ఆయన చేయబట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నానా అని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రియమైన సహోదరి సహోదరులారా. అన్నీ ఉన్నప్పుడు ఎవరన్నా అంటారండి, కానీ నిజమైన కష్టంలోనే మిత్రుడు ఎవరో మనకి అర్థమవుతుంది. విశ్వాసం అంటే ఏంటి ప్రియులారా? విశ్వాసం అంటే బాధలు వచ్చినా, అనారోగ్యం వచ్చినా, ఆర్థిక ఇబ్బందులు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, బట్ స్టిల్ ఇఫ్ యు ఆర్ హోల్డింగ్ ద హ్యాండ్ ఆఫ్ జీసస్, అన్ని శ్రమలు కష్టాలు బాధలు వచ్చినప్పటికీ యేసయ్య చెయ్యిని నువ్వు విడనాడకుండా ఉంటే, ఆయనతో నడుస్తూ ఉంటే, అది అసలైన సిసలైన విశ్వాసం. ఇక్కడ యూదులు అలా లేరు. అక్కడ మీ ఫోటోలో చూస్తున్నారు వెనకాల అందరూ మ్రాను కొమ్మలు పెట్టుకొని యూదుల రాజుకే జై, దావీదు కుమారునికే జై, 2 నాలుగులు. వెంటనే సిలువ వేయుడు, సిలువ వేయుడు. వాళ్ళు ఎవరో మనం కూడా కొన్నిసార్లు మన జీవితాలు కూడా కొన్నిసార్లు అలా ఉంటాయి ప్రియులారా. మన అనుదిన జీవితంలో కూడా కొన్నిసార్లు మనం అలా ప్రవర్తిస్తాం. హిపోక్రసీ, ఫారిసికల్ మైండ్. ఏ ఎండకే ఆ గొడుగు అంటారు చూడండి, 2 నాలుకలు. గోడ మీద ఉన్న పిల్లిలాగా కొన్నిసార్లు మన ప్రవర్తనలు ఉంటాయి. వీఆర్ జస్ట్ లైక్ ఏ క్యాట్ సిట్టింగ్ ఆన్ ద వాల్. There are 2 types of convictions in life, my dear friends. One is convenient convictions. The second one is convinced convictions. Convenient మన కన్వీనియన్స్, మనకి కన్వీనియంట్గా ఉంటే చేస్తాం. మనకి కన్వీనియంట్గా లేదనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? గోడ మీద పిల్లిలాగా ఎటు ఈజీగా ఉంటే అటు దూకేస్తాం. Convenient convictions, convinced convictions. If you have convinced convictions, you will prepare to be always with Christ. But if you are only having convenient convictions, you will change your life, your thinking, your decision making according to your convenience. But today the Lord is asking us, inviting us to have convinced convictions. సంతోషంలోనే కాదు, కష్టాల్లో, బాధల్లో, శోధనలో, వేదనలో, అనారోగ్యంలో కూడా యేసయ్య చెయ్యి నువ్వు వదిలిపెట్టకూడదు. ఎవరు నన్ను వదిలిపెట్టినను ఆ యేసు నన్ను వదిలిపెట్టరు. తల్లివారే తండ్రివారే, తల్లివారే తండ్రివారే, ఎవరు నన్ను వదిలిపెట్టినను ఆ యేసు నన్ను వదిలిపెట్టరు. ప్రియులారా, ఈ పాట మీ అందరికీ తెలుసని నేను భావిస్తున్నాను.
ఎవరు వదిలిపెట్టినా ఆయన వదిలిపెట్టరు. కానీ నువ్వేం చేస్తున్నావు? ఆయన వదిలిపెట్టేస్తున్నావు. ఎవర్ లివింగ్ క్రైస్ట్, హీఈస్ నాట్ లివింగ్ యూ, ఎవర్ లివింగ్ క్రైస్ట్. కానీ ఈ పండుగ మనకి అలా యూదుల్లాగా కాకుండా, రెండు నాలుకలు, ద్వంద్వ నాలుకలు కాకుండా, డబుల్ స్టాండర్డ్స్ కాకుండా, వి స్టాండ్ ఫర్ క్రైస్ట్, వి వాక్ విత్ క్రైస్ట్ ఈవెన్ ఇన్ అవర్ సఫరింగ్స్ అండ్ ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్. చివరి ఐదోది మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రియులారా, మన హృదయాన్ని మనం పరీక్షించుకోవాలి. లెట్ us మేక్ an examination of our conscience and our heart. Let us test our heart. నేను యేసయ్యతో ఉంటున్నానా? నేను ఎవరిని పోలున్నాను? అక్కడ ఆ యొక్క గుంపులో, ఆ యొక్క సమూహములో యేసయ్య చుట్టూ అనేక మంది ఉన్నారు. శిష్యులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, సామాన్య ప్రజలు ఉన్నారు. ఈ సామాన్య ప్రజలు కొన్నిసార్లు బ్యాక్ బోన్ ఉండదు. దే ఆర్ వితౌట్ బ్యాక్ బోన్. దే ఆర్ రెడీ టు షిఫ్ట్ ఎనీ సైడ్. వేర్ ఎవర్ ఈజ్ గుడ్ ఫర్ దెమ్, వాట్ ఎవర్ ఈజ్ గుడ్ ఫర్ దెమ్, దే విల్ డూ. అండ్ పరిసయ్యులు ఎలా ఉన్నారు? ఎప్పుడు నెగిటివ్ మైండ్తో ఉన్నారు, ప్రజల్ని రెచ్చగొడుతున్నారు, వాళ్ళలో లేనిపోయిన ఆలోచనలు వాళ్ళలో పెడుతున్నారు. ఇంకా యేసు ప్రభు శిష్యుడు కొంచెం అమాయకంగా ఉన్నారు, రకరకాల ఆలోచనలతో ఉన్నారు. వాళ్ళు పారిపోయారు. ప్రజలు తమ స్వార్థం చూసుకున్నారు. పరిసయ్యులు యేసయ్యని మరి రకరకాలుగా హింసించడానికి ప్రయత్నం చేశారు. నేను ఎలా ఉన్నాను? నా లాభాన్నే నేను చూసుకుంటున్నానా? నా హృదయం చెప్పినట్లు చేస్తున్నానా? స్వార్థంగా జీవిస్తున్నానా? నేను యేసయ్యని అలవాటుగా ప్రేమిస్తున్నానా, లేకపోతే విశ్వసిస్తున్నానా, లేకపోతే నిజంగానే విశ్వాసము కలిగి, నమ్మకం కలిగి యేసయ్యతో నేను ఉండటానికి ప్రయత్నిస్తున్నానా? ప్రియులారా, ప్రజలు సిలువ మార్గంలో యేసయ్యని ఒంటరిగా వదిలేశారు. యేసు ప్రభు అద్భుతాలు చేసినప్పుడు, ఆశ్చర్యకార్య చేసినప్పుడు, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచినప్పుడు, చనిపోయిన లాజరును జీవంతో లేపినప్పుడు, తుఫాను ఆపినప్పుడు వీళ్ళందరూ ఉన్నారు. కానీ ఆయన కష్టంలో ఉన్నప్పుడు ఎవరు లేరు. సిలువ మోసేటప్పుడు తన అనుకునేవారు లేరు, తల్లి ఒక శిష్యుడు తప్ప. నా క్యారెక్టర్ ఏంటి? నేను కూడా అలాంటి వాడినేనా? ఆర్ I am taking a oath, a promise, I will be with you, I will stand for Christ. Jesus, you are my everything, I will not leave you, I will be with you అని ఆత్మపరిశీలన అనే ఒక గొప్ప ప్రణాళికను ఏర్పరచుకో. అయితే ఈ ఒక్కోసారి జస్ట్ టు రిపీట్ ద 5 సెంటెన్స్, మొట్టమొదటి మనం చెప్పింది ఏంటంటే కన్సిస్టెన్సీ ఇన్ ఫెయిత్. అంటే ఎప్పుడు ఒక బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. ఏదో కొంచెం మంచి జరగగానే ఎక్కువ ఆనందపడిపోవటం, చిన్న సమస్య రాగానే ఒకేసారి కృంగిపోవటం, మరీ ఎక్కువగా వెళ్ళొద్దు, మరీ తక్కువగా కృంగిపోవద్దు. బీ బ్యాలెన్స్డ్ ఇన్ లైఫ్. రెండోది, నిజమైన గొప్పతనం, నిజమైన మహిమ మన వినయములో ఉంటుంది. ద ట్రూ గ్రేట్నెస్ కన్సిస్ట్స్ ఇన్ అవర్ హ్యూమిలిటీ. మూడోది, యేసయ్య మనం ఊహించినట్లే ఎప్పుడు ఉండడు. ఆయన ఆలోచనలు వేరు, ఆయన ప్రణాళికలు వేరు. గాడ్ డస్ నాట్ ఫుల్ఫిల్ ఆల్ అవర్ ఎక్స్పెక్టేషన్స్ అకార్డింగ్ టు అవర్ ఒపీనియన్. హీ డస్ వాట్ హీ విల్స్. ఆయన చిత్తం ప్రకారం ఆయన చేస్తాడు. నాలుగోది, సంతోషంలో మాత్రమే కాదండి, కష్టాల్లో కూడా దేవునితో నడవాలి. సో నాట్ ఓన్లీ ఇన్ అవర్ జాయ్స్ అండ్ హ్యాపీనెస్ వి వాక్ విత్ జీసస్, బట్ even in our sufferings, in our trials and tribulations, hardships, you should walk with Jesus. Number 5, test your heart. మీ యొక్క హృదయాన్ని పరీక్షించుకోండి. నేను ఎలా ఉన్నాను? ఎవరిని పోలున్నాను? యూదులను పోలున్నానా? శిష్యులను పోలున్నానా? పరిసయ్యులను పోలున్నానా? పిలాతును పోలి ఉన్నానా? ఎవరిని పోలున్నాను అని ఆత్మ పరిశీలన చేసుకుందాం. యేసయ్య అద్భుతాలు చేసినప్పుడు అందరూ ఉన్నారు, ఆయన సిలువ మోసేటప్పుడు ఒక్కడు కూడా ఆయనతో లేడు. నువ్వు కూడా అలాంటి వాడివేనా అని ఆత్మ పరిశీలన చేసుకో. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా, మా హృదయాలని నమ్మకమైన హృదయాలుగా, పవిత్రమైన హృదయాలుగా,
పరిశుద్ధ హృదయాలుగా తీర్చిదిద్దండి ప్రభా. కేవలము విజయ సమయాల్లోనే కాదు, సిలువ సమయాల్లో కూడా, బాధల్లో కూడా ప్రభా నీతో ఉండే హృదయాన్ని మాకు అనుగ్రహించు. కేవలము నోర్లతో హోసన్నా హోసన్నా అంటమే కాదు, హృదయముతో, చిత్తశుద్ధితో 100% మిమ్మల్ని స్తుతించి ఆరాధించే భాగ్యం దయచేయండి ప్రభా. అరిచే క్రైస్తవులుగా మాత్రమే కాకుండా నీ సిలువను మోసే క్రైస్తవులుగా, నీ సిలువ కింద నిలబడే క్రైస్తవులుగా మమ్మల్ని తీర్చిదిద్దమని, మా విశ్వాసాన్ని బలపరచమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ప్రియులారా, మీలో ఎవరైనా మొట్టమొదటిగా ఈ ఛానల్ చూసినట్లయితే మీకేమైనా అవకాశం ఉంటే, ఇఫ్ యూ హ్యావ్ ఎన్ ఆపర్చునిటీ, కైండ్లీ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ షేర్ దిస్ మెసేజ్ టు మెనీ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమెన్.